Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear students and parents, ఈ వీడియో చేసే పర్పస్ ఏంటి అంటే 10th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కోసం ఎస్పెషల్లీ రీజన్ ఏంటి అంటే మీరు మీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ బిట్సెట్ విట్ ఎస్ఆర్ఎం ఎంసెట్ ఎట్సెట్రా కోచింగ్స్ కోసము మీరు వేరియస్ కాలేజెస్లో అడ్మిషన్ తీసుకొని ఉంటారు. ఓకే, అక్కడ జరగబోయే ప్రోగ్రామ్ ఏమిటి అంటే ఆల్రెడీ వీళ్ళందరికీ 10th క్లాస్ లెవెల్ వరకు టాపిక్స్ అన్నీ గ్రిప్ ఉన్నాయి. ఇంకా 8th 9th 10thలో ఐఐటి ఫౌండేషన్ తీసుకొని ఉంటారు. వీళ్ళకి ఆల్రెడీ చాలా వరకు తెలుసుంటుంది అనుకొని స్టార్ట్ చేయడం జరుగుతుంది. నేను ఈ మాట ఊరికే చెప్పట్లేదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ 25 ఇయర్స్. ఈ 25 ఇయర్స్లో నేను రకరకాల స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేశాను. ర్యాంకర్స్ని అబ్జర్వ్ చేశాను, యావరేజ్ స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేశాను, బిలో యావరేజ్ అబ్జర్వ్ చేశాను, ఫెయిల్యూర్ స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నేను మీ చైల్డ్ని ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి పంపించడానికంటే ముందే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. వాళ్ళు వేరియస్ బోర్డ్స్ నుంచి ఐసిఎస్సి, సిబిఎస్ఈ, ఎస్ఎస్సి బోర్డ్స్ నుంచి 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటారు. ఒక్కొక్క బోర్డులో ఒక్కొక్క టాపిక్ మిస్ అయి ఉంటుంది. బట్ ఈ టాపిక్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్లో క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. లేకపోతే ఒక టాపిక్ మిడిల్లో ప్రోగ్రెషన్స్కి రిలేటెడ్ కాన్సెప్ట్ ఎక్కడో టచ్ అవుతూ ఉంటుంది. ఓకే, లేకపోతే సెట్స్ రిలేషన్స్ కాన్సెప్ట్ ఎక్కడో వచ్చి ఉంటుంది. సో అలాంటి కాన్సెప్ట్స్ వీళ్ళు మిస్ అయ్యారు. కాబట్టి వీళ్ళు ఇక్కడ మిస్ అయ్యారు. మనము వీళ్ళకి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్గా కాలేజీకి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు వీళ్ళకి తెలుసు అనుకొని మళ్ళీ టీచ్ చేయరు దాన్ని. సో దట్ ఒక ప్రాబ్లము అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే మల్టీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ అవుట్లుక్ ఒకటే టాపిక్ ఉంటుంది. దాంట్లో ఇన్నర్గా వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ 3 to 4 టాపిక్స్ మిక్స్ అయి ఉంటాయి. అంటే ఇన్ని టాపిక్స్ మీద గ్రిప్ ఉంటేనే ఐఐటి అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతాడు. సో మరి మన స్టూడెంట్ని, మన అబ్బాయిని లేదా అమ్మాయిని కాలేజ్కి పంపించేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే వాళ్ళు ఏదైతే మిస్ అయ్యారో, వాళ్ళకి ఏదైతే అవసరం అవుతుందో కాలేజీకి వెళ్ళేదానికంటే ముందు ఆ బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి పంపించడం అనేది నెససరీ. ఎంపీసీ స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన బ్రిడ్జ్ కోర్సు థరోగా నేర్పించి పంపించడం అనేది మ్యాండేటరీ. ఓకే, నవేడేస్ వేరియస్ కాలేజెస్ షెడ్యూల్స్ అన్నీ కూడా, అంటే మనం జాయిన్ చేయడమే అలా జాయిన్ చేస్తున్నాం కాలేజ్లో. మా అబ్బాయికి డే 1 నుంచి ఐఐటి కోచింగ్ ఇవ్వండి అనగానే డే 1 నుంచి ఆబ్జెక్టివ్ టీచింగ్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో దానికి రిలేటెడ్ సబ్జెక్టివ్ అనేది మెయిన్ పిల్లర్, మెయిన్ బేస్ అదే యాక్చువల్గా. సో అది కాకుండా డైరెక్ట్గా ఆబ్జెక్టివ్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆ లెక్చరర్ పొరపాటు కూడా కాదు, అక్కడ డిజైన్ చేసిన షెడ్యూల్ అలా ఉంటుంది. ఓకే, మరి 2 ఇయర్స్లోనే ఇంటర్మీడియట్కి సంబంధించిన అకాడమిక్ సిలబస్ అంతా ఫినిష్ చేయాలి. వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ అంతా, ఆబ్జెక్టివ్ సిలబస్ కూడా ఫినిష్ చేయాలి అంటే ఇంకా తప్పదు, షెడ్యూల్ అలాగే వేసుకోవాలి. సో మరి ఎలా మన స్టూడెంట్ని మినిమం ప్రిపరేషన్ లేకుండా పంపించుకుంటే మనంతల మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. స్టూడెంట్కి ఇదంతా తెలియదు. 10th క్లాస్ అయిపోగానే కాలేజ్ అనేది ఒక కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎల్కేజీ యూకేజీ నుంచి 10th క్లాస్ వరకు ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటాడు. వన్స్ స్కూలింగ్ నుంచి కాలేజ్ లెవెల్కి వెళ్తూ ఉంటే ఆ ఎగ్జైట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఎగ్జైట్మెంట్లో ఫస్ట్ 3 months మీరు అడిగినా కూడా కొంతమంది స్టూడెంట్స్ జెన్యూన్గా చెప్తారు, కానీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కాలేజ్ ఎలా ఉంది నాన్న అంటే సూపర్గా ఉంది, బంపర్గా ఉందని చెప్తూ ఉంటాడు. ఓకే, సో అందరూ అలా చెప్తారని నేను చెప్పట్లేదు. బట్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే మనకు తెలియడానికి ఒక 3 to 4 months పడుతుంది. ఆల్మోస్ట్ మనం జూన్లో జాయిన్ చేస్తే దసరా హాలిడేస్ టైంకి మన స్టూడెంట్ పర్ఫార్మెన్స్ మనకు అర్థమైపోతూ ఉంటుంది. అబ్బా
ఎందుకు వెనకబడిపోతున్నాడు? స్కూల్లో బాగా మార్క్స్ వచ్చేటివి ఇక్కడ ఎందుకు వెనకబడుతున్నాడు అంటే కనెక్షన్ మిస్ అయిపోయింది. చాలా కాన్సెప్ట్స్ మిస్ అయిపోయాయి. ఆ మిస్ అయిపోయిన కాన్సెప్ట్స్ మీద గ్రిప్ లేదు. డైరెక్ట్గా వెళ్ళాడు, మిగతా స్టూడెంట్స్ చేస్తున్నారు, ఇతను ఫీల్ అవుతున్నాడు నాకే రాదేమో, నేనే చేయలేకపోతున్నానేమో అనుకుంటూ ఉంటాడు. మోరోవర్ కాలేజెస్లో కూడా నవేడేస్ ఎలా ఉంది అంటే 8th 9th 10thలో వాళ్ళ స్కూల్స్లో ఐఐటి ఫౌండేషన్లో ఇంటర్మీడియట్ సిలబస్ కంప్లీట్ చేశారు అని ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ సబ్జెక్టివ్ ఏమన్నా చెప్పారా అంటే లేదు, అక్కడ ఆబ్జెక్టివ్ టీచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఎప్పుడు వస్తుంది? సో బేసిక్ లేకుండా మనము అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ లేకుండా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, 10th ఫ్లోర్ స్లాబ్స్ వేసుకుంటూ వెళ్తే బిల్డింగ్ స్ట్రెంగ్త్ అని ఎలా ఉంటుంది? సింపుల్ లాజిక్ కదా. సో సబ్జెక్టివ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నవ్వేడేస్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలామందిని, స్టూడెంట్స్ ఎంత ఇంటెలిజెంట్ అయినా సరే డిసెంబర్ జనవరి వచ్చే వరకు షివరింగ్ అవుతున్నాడండి. ఎందుకంటే ఐపీ ఎగ్జామ్స్ చాలా దగ్గరగా ఉంటాయి. హీ డోంట్ నో హౌ టు రైట్ ద ఆన్సర్ టు ఏ 7 marks క్వశ్చన్, ఏ 4 marks క్వశ్చన్, ఏ 2 marks క్వశ్చన్. వీళ్ళు అన్ని క్వశ్చన్స్ని ఒకే రకంగా నేర్చుకున్నారు. ఆప్షన్ వెరిఫికేషన్ చేయడమో లేకపోతే షార్ట్ కట్ మెథడ్లో చేయడమో అలాగే నేర్చుకున్నారు. సో దాన్ని సబ్జెక్టివ్లో ఎలా సాల్వ్ చేయాలనేది తెలియదు. సో నేను చెప్పేది ఏమిటి అంటే మన స్టూడెంట్ అక్కడికి వెళ్ళాలి అంటే సబ్జెక్టివ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా తరోగా వచ్చుంటే మోస్ట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ షార్ట్ కట్స్, మోస్ట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఫార్ములాస్ తను సొంతంగా డిరైవ్ చేసుకోగలుగుతాడు. నేను అబ్జర్వ్ చేసిన ర్యాంకర్స్ని, నువ్వు ఏ ర్యాంకర్ని పట్టుకొని చూసినా కూడా రాత్రింబగళ్ళు నిద్రలు మానుకోడు, నిద్రాహారాలు అస్సలే మానుకోడు, భూమి ఆకాశాన్ని బద్దలు కొట్టేంత పని చేయడు. చాలా సింపుల్గా సబ్జెక్టుని బేసిక్ నుంచి విత్ ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్, ఎవిడెన్స్, ఎగ్జాంపుల్స్తో నేర్చుకొని నెక్స్ట్ ఆబ్జెక్టివ్లోకి ఎంటర్ అయిపోయి అక్కడ సక్సెస్ అవుతున్నాడు. సో అందుకే నేనేమంటున్నానంటే పేరెంట్స్గా మనము ఈ సమ్మర్లో మన పిల్లలకి చేయాల్సిన పని బ్రిడ్జ్ కోర్సు తరోగా చెప్పించడం. వన్స్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మనం చేయాల్సిన పని సబ్జెక్టివ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ నేర్చుకునే విధంగా మనం ఎంకరేజ్ చేయడము. సో ఈ వీడియో పర్పస్ ఏంటి అంటే మీ చైల్డ్కి కావాల్సిన బ్రిడ్జ్ కోర్సు మ్యాథమెటిక్స్ రిలేటెడ్ 8 టాపిక్స్ విత్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాబ్లమ్స్ శ్రీనివాస అకాడమీ యాప్లో డిజైన్ చేయబడి ఉన్నాయి. వన్స్ మీ స్టూడెంట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఆబ్జెక్టివ్ కోచింగ్ తీసుకుంటూ ఉంటూ ఓకే దానికి రిలేటెడ్ సబ్జెక్టివ్ అక్కడ చెప్పరండి, అక్కడ అస్సలు చెప్పడం జరగదు, చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటారు. నేను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అబ్జర్వ్ చేసి చెప్తున్నాను, నేను ఓవర్ నైట్ అబ్జర్వ్ చేసి చెప్పింది అయితే కాదు. మోరోవర్ ఈ రోజుల్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలన్నా సరే 2 తెలుగు స్టేట్స్లో మ్యాథమెటిక్స్ రిలేటెడ్ అయితే తెలుగు అకాడమీ బుక్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ తరోగా ఉంటే 50% సక్సెస్ వచ్చినట్టే. రిమైనింగ్ 50% కోసమే ఆ 2 years కోచింగ్. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఎలా ఉంటాయంటే ఈ 2 years పీరియడ్లో వీళ్ళ కోచింగ్ పీరియడ్లో 2 years పీరియడ్లో ఆల్మోస్ట్ 3000 to 5000 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తారు, సాల్వ్ చేస్తారు. బట్ ఫైనల్ ఎగ్జామ్లో వీటిల్లో నుంచి ఒక్క క్వశ్చన్ కూడా రాకపోవచ్చు. సో దట్ ఈస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్టైల్. 10th క్లాస్ వరకు ఒక ప్యాటర్న్లో ఉంటాడు స్టూడెంట్. మనం టెక్స్ట్ బుక్ మొత్తం చదివితే క్వశ్చన్ పేపర్ డెఫినెట్గా అందులో నుంచి ఇవ్వాలి. టెక్స్ట్ బుక్ చదివితే ఫుల్ కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళొచ్చు, 100 out of 100 మార్క్స్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ వైల్ కమింగ్ టు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 2 yearsలో ఏవైతే ప్రాబ్లమ్స్, ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నాడో, ప్రాబ్లమ్స్ ఏవైతే చేశాడో వాటిల్లో ఒక్క ప్రాబ్లం కూడా ఎగ్జామ్లో రాకపోవచ్చు. ఎగ్జామినేషన్లో
క్వశ్చన్స్ కొత్తగా అప్పుడే చూస్తున్నా సరే వాటిని సాల్వ్ చేసే కాన్సెప్ట్ సంపాదించడమే ఇంపార్టెంట్. సో నేను ఫైనల్గా ఏం చెప్తున్నానంటే, మీ చైల్డ్, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఐఐటి, జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ టార్గెట్ పెట్టుకుంటే ఆబ్జెక్టివ్ చేయడం ఎంతైతే అవసరమో అంతకంటే ఎక్కువ అవసరమో సబ్జెక్ట్ నేర్చుకోవడం. నేను ఇంతసేపు సబ్జెక్టివ్ అంటున్నాను, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించిన కాన్సెప్ట్స్ మనకైతే తెలుగు అకాడమీలో మ్యాథమెటిక్స్ రిలేటెడ్ అయితే పేపర్ 1A 1B ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే, సెకండ్ ఇయర్ వాళ్ళకైతే 2A 2B ఇవ్వడం జరుగుతుంది. అద్భుతమైన కాన్సెప్ట్స్ ఇస్తారు అక్కడ. బట్ వాటిని నెగ్లెక్ట్ చేసి మనము ఆబ్జెక్టివ్ వైపు పరుగు తీస్తూ ఉంటాము. సో వితౌట్ బేస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. చూడండి, ఒక స్టూడెంట్ ఆప్షన్ వెరిఫికేషన్ నేర్చుకుంటాడు. వీకెండ్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కావాలి, పేరెంట్స్కి చూపించాలి ఎలా వస్తున్నాయి అనేది. కాబట్టి అక్కడ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ క్వశ్చనే కాబట్టి ఆప్షన్స్లో ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్ చేయడమో షార్ట్ ట్రిక్ యూజ్ చేయడమో చేస్తూ ఉంటాడు. బట్ కొంచెం క్వశ్చన్ని ట్విస్ట్ చేసినా సరే తనేమీ చేయలేడు. మరి ట్విస్ట్ చేసినప్పటికీ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి అంటే సబ్జెక్ట్ అనే వెపన్ రెడీగా ఉండాలి. సో ఆ సబ్జెక్ట్ అనే వెపన్ని మన స్టూడెంట్స్కి, మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇవ్వడం అనేది చాలా చాలా అవసరం. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ని, మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. అప్ టు 10th క్లాస్, ఆఫ్టర్ 10th క్లాస్. అప్ టు 10th క్లాస్ ఏంటంటే వాళ్ళకు ఒక ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్లో నుంచి మొత్తం చదువుకుంటే పేపర్ 100% అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఆఫ్టర్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి అయితే ప్రిస్క్రైబ్డ్ బుక్ ఉంది తెలుగు అకాడమీ. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి దెర్ ఈజ్ నో ప్రిస్క్రైబ్డ్ బుక్. కాబట్టి వీళ్ళు ఎంత చదివినా సరే క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఏ బుక్లో నుంచి వస్తుందో తెలియదు. అందుకే నేనేమంటానంటే అప్ టు 10th క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ స్కూటీ మీద ముందు సీట్లో కూర్చోబెట్టి వాళ్ళతో పాటు మీరు హ్యాండిల్ పట్టుకొని నడిపిస్తున్నట్టు. ఆఫ్టర్ 10th క్లాస్ ఏంటి అంటే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫ్రంట్ సీట్లో కూర్చొని హ్యాండిల్ వాళ్ళు పట్టుకుంటే మనం హ్యాండిల్ వదిలేసి డ్రైవ్ చేయమని చెప్పినట్టు. సో వాళ్ళ ఓన్ రిస్క్. ఇక్కడ మాత్రము ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంది అప్ టు 10th క్లాస్. అందుకని మనం హ్యాండిల్ పట్టుకున్నట్టు. తర్వాత మనం హ్యాండిల్ వదిలేస్తే వాళ్ళు సొంతంగా వెహికల్ డ్రైవ్ చేస్తున్నట్టు. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అప్ టు 10th క్లాస్, ఆఫ్టర్ 10th క్లాస్. సో మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస అకాడమీ for more and more updates regarding your courses. నెక్స్ట్ మీకు ఈ బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించినవి కానీ సబ్జెక్టివ్కి సంబంధించినవి కానీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి శ్రీనివాస అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ బ్రిడ్జ్ కోర్స్ రిలేటెడ్ 8 టాపిక్స్, నెక్స్ట్ సబ్జెక్టివ్ రిలేటెడ్ పేపర్ 1A 1B 2A 2Bకి సంబంధించిన వీడియో క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. ఓకే, సో డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మోర్ ఇన్ఫర్మేషన్ పొందండి, సక్సెస్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.